సో, మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ లివర్ డిజీజ్ ఎలా గుర్తుపడతామో అని అంటున్నారు కదా! యాహ్! ఇక్కడ నేనొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీకేం చెప్పాను ఫ్యాటీ లివర్ వస్తుంది. యాహ్! ఫ్యాటీ లివర్ తర్వాత సెకండ్ స్టేజ్‌కెళ్తుంది. హ్మ్. ఫైబ్రోసిస్ అంటే యాహ్! లివర్ స్టిఫ్ అయిపోతాం. ఇక్కడ కూడా మనం అడ్రెస్ చేయలేదు అనుకోండి నెక్స్ట్ స్టేజ్‌కెళ్తుంది. సిరోసిస్. సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. ఓకే. ఓకే. ఈ పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్నా కూడా 80% మందికి 80% మందికి సింప్టమ్స్ ఉండవు. సో, ఫ్యాటీ లివర్ గురించి మీరు మర్చిపోండి. అందులో ఓకే. అసలు సింప్టమ్సే ఉండవు. ఆ! చాలా తక్కువ మందికి వెరీ, వెరీ మినిమల్ మందికి రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమన్‌లో కొంచెం డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. హుహు. ఈ డిస్కంఫర్ట్ ఎలా అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చినందుకు లివర్ కొంచెం ఎన్లార్జ్ అవుతుందన్న పెద్దగా అవుతుంది. ఓకే. సో, దీని మీద ఒక క్యాప్సూల్ అనేది ఉంటుంది. హ్మ్. ఎన్లార్జ్ అయినందుకు ఈ క్యాప్సూల్ స్ట్రెచ్ అవుతుంది ఇలాగా. ఓకే. ఇలా స్ట్రెచ్ అయినందుకు ఇక్కడ ఫుల్‌నెస్ కానియండి, హ్మ్. కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్‌గా, పెయిన్ లాగా, అన్‌బేరబుల్‌గా హ్మ్. ఏమీ ఉండదు. వెరీ మినిమల్. ఓకే. సో, ఇది కొంతమంది నోటీస్ చేస్తారు, కొంతమంది నోటీస్ కూడా చేయలేరు. సో, ఇలా ఉంటుందనమాట. సో, నేను ఇందాక చెప్పినట్టు సిరోసిస్ వచ్చాక కూడా 80% మందికి సింప్టమ్స్ అనేవి ఉండవు. ఓకే. సో, నా సజెషన్, నా రిక్వెస్ట్ యాజ్ అ లివర్ స్పెషలిస్ట్ ఏంటంటే ఎవ్రీ 1 ఇయర్ హ్మ్. బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ కూడా నాన్ ఇన్వేసివ్. హ్మ్. బయట నుంచి ఒక స్కాన్ చేసి పొట్ట మీద హ్మ్. విల్ సీ హౌ ఇస్ యువర్ లివర్ ఓకే. అండ్ ఒక బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్‌లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, వైరల్ మార్కర్స్ చేసుకుంటే మీ లివర్ అనేది ఎలా ఉంది, ఇంకా ఫర్దర్‌గా ఇవాల్యుయేషన్ చేసుకోవాలా, లేదు లివర్ హెల్త్ బాగానే ఉందని మనకు తెలిసిపోతుంది. ఓకే. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మటుకు సిమ్టమ్స్ ఉండవు కాబట్టి. మీరు యాహ్! సిమ్టమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి, హ్మ్. లివర్ అనేది డ్యామేజ్ అయినా కూడా మీకు తెలియకపోవచ్చు. ఓకే. యాహ్! యూజువల్‌గా వేరే ఆర్గాన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఆ సింప్టమ్స్ అనేది ఎర్లీ స్టేజెస్‌లో మనకు యెస్. బయటపడుతుంది. కరెక్ట్ అండి. వెరీ ట్రూ. కానీ లివర్ విషయంలో మాత్రం అలా కాదంటుంటే లిటిల్ బిట్ వరీడ్. నేను ఇట్ కూడా ఈస్ వెళ్లి లివర్ గురించి ఏమైనా టెస్ట్ చేయించుకోవాలని అనిపించేలా వెరీ ఉంది. ట్రూ. ప్లీజ్ డూ ఇట్ అండి. యాహ్! ఎవ్రీ యాహ్! ఇయర్ యూ షుడ్ డూ ఇట్. ఓకే. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వి షు అందరూ వి ఆల్ షుడ్ డూ ఇట్. యాహ్! ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో త్రూ ఫుడ్స్ కానీ, లేకపోతే మన లైఫ్ స్టైల్ ద్వారా కానీ ప్రతి ఒక్కరిలో యూజువల్‌గా ఏజ్డ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది ఫ్యాటీ లివర్. అవునండి. అసలు ఏంటి ఫ్యాటీ లివర్? సీ ఎందుకు వస్తూ ఉంటుంది మెయిన్‌గా? అవును. యాక్చువల్లీ నేను మేబీ ఐయామ్ ఎ లివర్ స్పెషలిస్ట్ సిన్స్ లాస్ట్ 12 ఇయర్స్ అండి. 12 ఓకే. టు 13 ఇయర్స్. ముందు నేను ఫ్యాటీ లివర్ అనేది మేబీ ఒక 15 స్కాన్‌లలో అంటే ఒక పేషెంట్స్ వచ్చినప్పుడు హ్మ్. ఒక పేషెంట్‌ని చూసానంటే మరి 15 లేదా 20 స్కాన్‌లో చూసేదాన్ని. మిగతా ఓకే. వాళ్ళందరూ నార్మల్ ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు నేను చూసే ప్రతి అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌లో ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. అంత దాని ఫ్రీక్వెన్సీ కానివ్వండి, దాని ఇన్సిడెన్స్ కానివ్వండి పెరిగిపోయింది. సో, ఓకే. అంత ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? హ్మ్. మనం యాక్టివ్‌గా ఉన్నామా లేదా? ఓకే. ఓకే. మన బరువు ఎంతుంది? హ్మ్. మనం ఎలాంటివి తింటున్నాము? మనకి స్ట్రెస్ సరిగ్గా ఉందా లేదా? మనం పడుకుంటున్నామా లేదా? హ్మ్. షుగర్ ఉందా చెక్ చేసుకున్నారా? అది కంట్రోల్‌లో ఉందా? బీపీ ఉందా చెక్ చేసుకున్నారా? అది కంట్రోల్‌లో ఉందా? కొలెస్ట్రాల్ ఉందా చెక్ చేసుకున్నారా? థైరాయిడ్ ఉందా చెక్ చేసుకున్నారా? ఇలా చాలా ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. డైలీ థింగ్స్. పొద్దున్నుంచి రాత్రి వరకు మనం ఏం తిన్నాము? కూర్చునే ఉన్నామా? హ్మ్. జస్ట్ ఆన్ ద ఫోన్ ఆర్డర్ చేసుకుంటే 1 మినిట్‌లో 5 నిమిషాల్లో ఇస్తున్నారు కదా! ఈ మధ్య యాహ్! పోటీ పడి మరి. యాహ్! సో, మన మూవ్‌మెంట్ కూడా లేకుండా ఇంట్లోనే కూర్చొని, తిని, వర్క్ ఫ్రమ్ హోమ్ కానియండి ఏదైనా. హ్మ్. సో, ఇది అట్‌లీస్ట్ లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మన లైఫ్ స్టైల్స్ అనేవి సెడెంటరీ అయిపోతున్నాయి కాబట్టి దీని ఇన్సిడెన్స్ అనేసి పెరిగిపోతుంది. ఓకే. మనం ఫస్ట్ అది చూసుకోవాలి. నేను సజెస్ట్ చేసేదేంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. హ్మ్. ఆఫ్‌కోర్స్ దట్ ఈస్ అ అడ్వాంటేజ్. హ్మ్. ఎవ్రీ 25 మినిట్స్‌కి మూవ్ అవ్వండి. కుదరదు ఎవ్రీ 1 అవర్‌కి మూవ్ అవ్వండి. హ్మ్. అట్‌లీస్ట్ కొంచెమైనా మూవ్‌మెంట్ తీసుకోండి. అండ్ ఓవర్ ఎ పీరియడ్ 8 అవర్స్ పీరియడ్ మీరు వర్క్ చేయాలి. 10 అవర్స్ పీరియడ్ వర్క్ చేయాలనుకోండి. మేక్ ష్యూర్ మీ పర్ డే అట్‌లీస్ట్ 45 మినిట్స్ టు 1 అవర్ ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ అంటే హార్ట్ రిలేటెడ్ బేసిక్‌లీ ఓకే. కార్డియాక్ ఎక్సర్‌సైజెస్ చేసుకోండి. హ్మ్. ఆ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు మీ హార్ట్ రేట్ అనేది పెరగాలి. హ్మ్. హార్ట్ రేట్ అనేది పెరిగిందనుకోండి ఫ్యాటీ లివర్‌కి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఇంట్లోనే ఉన్నారు. హ్మ్. యూఆర్ కాఫీ లవర్స్. యాహ్! మీకు కాఫీ అనేది కాంట్రా ఇండికేషన్ లేదు. అంటే హార్ట్ ప్రాబ్లమ్ కానివ్వండి, హ్మ్. మైగ్రేన్ కానివ్వండి, పాల్పిటేషన్స్ కానీ లేవనుకోండి 3 కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్. ఒక 100 to 150 ml హ్మ్. ఓకే. కప్ పర్ కప్ అది 2 సార్లు
మీకు ఓకే అయితే 3 సార్లు కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ కప్ 5:00 కన్నా ముందు ఉండాలి. తర్వాత ఉందనుకోండి నిద్ర ప్రాబ్లమ్ వస్తుంది. అంటే ఈవినింగ్ 5 కన్నా బిఫోర్. బిఫోర్. దాని తర్వాత డు నాట్ కన్జ్యూమ్ కెఫీన్. ఓకే. ఓకే. సో 2 కప్స్ ఈజ్ ఐడియల్. 100 to 150 ml పర్ కప్ బ్లాక్ కాఫీ. అందులో షుగర్ ఉండకూడదు, అందులో మిల్క్ ఉండకూడదు. ఓకే. సో దిస్ ఇస్ ఐడియల్. అండ్ దాంతో పాటు ఎక్సర్సైజ్. సో ఈ ఫ్యాటీ లివర్లో మీరు ఇందాక అన్నట్టు ఏమవుతుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల, మన డైట్ వల్ల మనం ఆటోమేటిక్గా బయట అనేది అంటే ఇప్పుడు చూడండి ముందు మనకి అవైలబుల్ ఫుడ్ క్యూజిన్ ఏంటి, ఇండియన్ క్యూజిన్. యా. ఇప్పుడు ఏంటి ఎవ్రీథింగ్ మనకి చైనీస్ కానివ్వండి, Western, జాపనీస్ Chinese, కానివ్వండి, ఏదంటే అది ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అ ఫింగర్ టిప్. యా, రైట్. ఆ ఆయిల్స్ కానివ్వండి, ఆ ఫ్రైస్ కానివ్వండి, రీయూజ్డ్ ఆయిల్స్లో చేస్తారు. ఓకే. అంటే వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ, ఇవి మంచివి కాదు. దీనివల్ల మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది నేను అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగితే ఎక్కడ స్టోర్ అవుతుంది, బాడీ ఏమనుకుంటుందంటే ఓకే ఇది ఎక్కువ ఉంది మన బాడీకి, మనం ఫ్యూచర్లో వీళ్ళకి బాడీ ఎప్పుడు ఒక ప్రిపరేటరీ మెకానిజంలో ఉంటుందన్నమాట. రేపు పొద్దున ఏమన్నా అయినా మనం మొత్తం సోల్జర్ లాగా రెడీగా ఉందాము అని. సో ఈ ఫ్యాట్ అంతా లివర్లో స్టోర్ చేసుకుంటుంది. రేపు పొద్దున వీళ్ళకి కరెక్ట్ ఎనర్జీ రాలేదంటే నేను ఈ ఫ్యాట్ స్టోర్స్ నుంచి యూస్ చేసుకుంటాను అని. కానీ మనం ఆ ఛాన్స్ ఇవ్వంగా బాడీకి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ తింటూనే ఉంటాం. సో ఆ ఎక్సెస్ అంతా ఫ్యాట్లో స్టోర్ అవుతుంది, బాడీలో అండ్ లివర్లో స్టోర్ అవుతుంది. సో దీనివల్ల ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఎక్సర్సైజ్ కానివ్వండి, బ్రిస్క్ వాకింగ్, సింపుల్ జస్ట్ డూ బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ అంటే మామూలుగా చిన్నగా నడవద్దు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి అంతే, ఇంకేమీ రావు. సో ఫాస్ట్గా వాక్ చేసి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ బ్లాక్ కాఫీ కాంట్రా ఇండికేషన్ లేకపోతే. సో ఈ ఫ్యాట్ స్టోర్స్, ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది లివర్ సెల్స్లో స్టోర్ అయిపోతుంది అనమాట. లివర్ సెల్స్లో స్టోర్ అయిపోయి లివర్ సెల్స్ అనేవి బలూన్ లాగా కొంచెం పెద్దగా అవుతాయి. సో దీనికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లివర్ ఈజ్ అ రీజనరేటివ్ ఆర్గన్. అంటే ఏంటంటే లివర్కి ఏ ఇన్సల్ట్ అయినా కూడా మళ్ళీ లివర్ సెల్ డెత్ అయ్యి, లివర్ సెల్ చనిపోయి మళ్ళీ లివర్ రీగ్రో అయ్యే కెపాసిటీ, ఆ ప్రొటెక్టివ్ మెకానిజం, ఆ సూపర్ పవర్ లివర్కి ఉంది. సో లివర్ రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి కొంచెం ఇన్సల్ట్ అయినా కూడా మనం ఖచ్చితంగా తిరిపి దాన్ని రీజనరేట్ చేయొచ్చు. కాబట్టి దేనివల్ల అయితే వచ్చిందో అది అడ్రస్ చేస్తూ మీరు మమ్మల్ని చూసారనుకోండి, వీ కెన్ రివర్స్ ఇట్. ఓకే. యా, సో మీరు ఇందాక మీరు సజెస్ట్ చేసేటప్పుడు కూడా బ్లాక్ కాఫీ, కరెక్ట్. సో 2 times ఐడియల్ అండ్ 3 times ఇస్ ఓకే అని చెప్పేసి అన్నారు. టూ మచ్ ఆఫ్ కెఫెన్ ఆల్సో అది బాడీకి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఏమైనా టూ ఉంటుందా? మచ్ ఆఫ్ కెఫిన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అండి. కెఫిన్ అంటే ఇఫ్ యూర్ ఆస్కింగ్ ఫర్ లివర్ 2 cups, మహా అయితే 3 cups 100 ml ఇస్ గుడ్. టూ మచ్ అనుకోండి, ఫస్ట్ దానివల్ల మనం అలర్ట్ అయిపోతాము, ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే అయిపోతాయి, హార్ట్కి, బ్రెయిన్కి అన్నీ, అంటే హార్మోన్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, అన్నీ అలర్ట్ అయిపోతాయి. సో మనకి టూ మచ్ కెఫిన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ డైజెషన్. అంటే నేను చెప్తాను డైజెస్టివ్ సిస్టంలో ఏమవుతుంది కాఫీ వల్ల అంటే, ఇఫ్ ఇట్ ఎక్కువ కాఫీ తీసుకుంటున్నారనుకోండి అల్సర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ అయ్యే అవకాశం అవుతుంది. అండ్ వీటి వల్ల అండ్ బ్యాడ్ హ్యాబిట్ అందరికీ ఉన్నది ఏంటంటే ఎంటీ స్టమక్లో కాఫీ తీసుకోవటం. దాని లేవంగానే అదొక ఫీలింగ్, లేవంగానే ఒక ఎంటీ స్టమక్లో కాఫీ తీసుకోవాలి, ఫిల్టర్ కాఫీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఎరోషన్స్, అంటే ఇప్పుడు మన స్కిన్ మీద కాఫీ ఈజ్ ఇప్పుడు మన లైనింగ్ ఎలా ఉంటుందంటే ఆల్కలీన్గా ఉంటుంది. అర్థం అవ్వడానికి ఏంటంటే యాసిడ్ లాగా ఉండదు. ఓకే, ఈ కాఫీ ఇలాంటి సిట్రస్ ఇలాంటివి ఏంటంటే అసిడిక్ అనమాట అవి. సో ఒక నార్మల్ లైనింగ్ మీద పడితే ఎలా ఉంటుంది, యాసిడ్ ఇక్కడ వేస్తే ఎలా ఉంటుంది, కొంచెం చర్మం లేచినట్టు ఉంటుంది కదా. అలాగే మన ఫుడ్ పైప్, స్టమక్ కూడా అవుతాయి మనం ఎంటీ స్టమక్లో తాగితే.